బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ఈఎన్సీలు. నలుగురు ఈఎన్సీలను ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కమిషన్. అన్నారం, సుందిల్లా లొకేషన్ మార్పు గురించి కమిషన్ ప్రశ్నలు సంధించింది. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతో లొకేషన్ మార్చామని అధికారులు తెలిపారు. కేసీఆర్, హరీష్ ఆదేశాలతో నీళ్లను స్టోరేజ్ చేశామని కమిషన్ కు వివరించారు అధికారులు. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుపై కమిషన్ చీఫ్ అసహనం వ్యక్తం చేసింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మౌనంగా ఉంటూ గుర్తుకు లేదనే సమాధానం చెప్పారు మురళీధర్ రావు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబు గుర్తుకు లేదు, జ్ఞాపక శక్తి మందగించిందని కమిషన్ కు మురళీధర్ రావు చెప్పారు. దీంతో జ్ఞాపక శక్తి తిరిగి రావాలంటే పుస్తకాలు ఎక్కువగా చదవాలని మురళీధర్ రావుకు సూచించారు కమిషన్ చీఫ్. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, కవిత, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు మాజీ ఈఎన్సీలు హాజరయ్యారు. నలుగురు ఈఎన్సీలను ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కాళేశ్వరం కమిషన్. ఇక ఈ నిర్మాణం సమయంలో తీసుకున్నటువంటి చర్యలు, అట్లాగే డిపిఆర్, బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటు అప్రూవల్ ఆదేశాలు ఎవరు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు పనులు మొదలు పెట్టారు, వ్యాప్కోన్ సంస్థ డిపిఆర్ లో ఎట్లా ఇన్వాల్వ్ అయింది, ఎవరి ఆదేశాల మేరకు ఇన్వాల్వ్ అయింది అన్నటువంటి ప్రశ్నలను కాళేశ్వరం కమిషన్ అధికారులను అడగగా గత ప్రభుత్వ పెద్దలు, ఇరిగేషన్ శాఖ మంత్రి, అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకే ఈ డిపిఆర్లు కావచ్చు, అట్లాగే డిజైన్లకు సంబంధించినటువంటి అప్రూవల్ కావచ్చు, అన్నారం, సుందిల్లా లొకేషన్స్ మార్పు కావచ్చు, అట్లాగే బ్యారేజ్లలో నీళ్లు నింపినటువంటి ఆదేశాలన్నీ కూడా వీళ్ళ ఆదేశాల మేరకే మేము చేశామని చెప్పినట్టు కమిషన్ ముందు అధికారులు చెప్పారు. ఇక మురళీధర్ రావు మీద కొంత అసహనం అయితే కమిషన్ వ్యక్తం చేసింది. ఇక ఒకే ప్రశ్నను ముగ్గురు అధికారులను అడిగింది. జీవో నెంబర్ 28. ఈ కమిషన్ మొత్తంలో ఒకే ప్రశ్న ఈ సిడబ్ల్యూసీ నిబంధనల మేరకు ఎక్స్పర్ట్ కమిటీ జీవో నెంబర్ 28 ప్రకారం ఏర్పడిందా, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఎక్స్పర్ట్ కమిటీ ముందుకు వచ్చిందా, ఎక్స్పర్ట్ కమిటీ తీసుకున్నటువంటి ప్రతి అంశం కూడా క్యాబినెట్ ముందుకు వచ్చాయన్నటువంటి ప్రతి అంశాలన్నింటినీ కమిషన్ ప్రశ్నించింది. అయితే జీవో నెంబర్ 28 అంశం మీద అధికారులు ఎవరు కూడా నోరు విప్పలేదు, సమాధానం దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. గుర్తుకు లేదు అన్నటువంటి సమాధానాన్ని కమిషన్ ముందు చెప్పారు. దాంతో కమిషన్ అధికారుల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ హయాంలో జరిగినటువంటి పనులు, మీ హయాంలో చేసినటువంటి పనులు, మీ హయాంలో అప్రూవల్ అయినటువంటి పనులు మీకు గుర్తుకు లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి సమాధానాలకు ఇప్పుడు ఇచ్చినటువంటి సమాధానాల బేరీజ్ చేసుకుని కమిషన్ మరిన్ని క్వశ్చన్స్ అడిగింది. అయితే వాటికి కూడా అధికారులు ఎవరు మౌనంగా ఉండడము, పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకుండా దాటవేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక అధికారుల ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కాగ్ సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రశ్నించింది. కాగ్ లేవనెత్తినటువంటి అంశాలు కావచ్చు, కాగ్ తీసుకున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా నిజమేనా, వాస్తవమేనా అని కమిషన్ అడిగింది. దానికి కాగ్ అధికారులు అన్ని నిజమే అని చెప్పారు. ఇక అదే విధంగా కాగ్ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డాక్యుమెంట్ల రూపంలో కమిషన్ కు సబ్మిట్ చేయాలని కాగ్ అధికారులకు ఆదేశించింది. అయితే అధికారులు ప్రశ్నలను దాటవేసేటువంటి ప్రయత్నమే కాకుండా దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కాళేశ్వరం కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. మొత్తానికి ఓవరాల్ గా అధికారుల యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తయినట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజుతో బహిరంగ విచారణ కూడా క్లోజ్ అయినట్లుగా సమాచారం అంతా ఉంది. భవిష్యత్తులో పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి నెక్స్ట్ దఫా సిట్టింగ్ ఏదైతే ఉంటుందో అందులో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా బహిరంగ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.